ముప్పేట దాడి జరుగుతున్నటువంటి వేళ ఒక పక్కన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, ఇంకో పక్కన కాంగ్రెస్ కూటమి ఇద్దరు కూడా తన ప్రభుత్వం పైన విరుచుకుపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వేళ జగన్ ఒక్కడే యాత్ర చేసుకుంటూ వెళ్తున్నది. ప్రచార యాత్ర ఇది మేమంతా సిద్ధం పేరుతో సాగుతున్నటువంటి యాత్ర. సరే, ఇవాళ బ్రేక్ ఇచ్చారనుకోండి, రంజాన్ అని, మొన్న ఉగాది అని బ్రేక్ ఇచ్చారు. అట్లాగా అయితే ట్రెండ్ మార్చారు. నిన్నటి నుంచి కనబడుతున్నది ఏంటంటే, అంతకుముందు తన ఉపన్యాసము చాలా సుదీర్ఘం సేపు తనేమేమి చేశాడో చెప్పుకుంటూ వెళ్ళి చివరిలో రాజకీయ స్టేట్మెంట్ అది నడిచేది. అది ఎంతసేపు మాట్లాడినా అది రోజు రొటీన్గా ఒకటే అయిపోతుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చారనమాట. ఏంటంటే పబ్లిక్ని ఇంటరాక్ట్ చేయడం, తను ఏవైతే చేశాను అన్నటువంటిది చెప్పుకొస్తున్నారో అది నిజమా కాదని జనాన్ని అడగడం. సాధారణంగా అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, అవును అవును అని చెప్తుంటారు. వాళ్ళని చేతులు ఎత్తి ఇట్లా అనమని చెప్పడం, అట్లాగే లేదంటే ఎట్టెట్ట అనమని చెప్పడం, ఇట్లాగా అంటే పబ్లిక్ని ఇంటరాక్ట్ చేసేది. ఉపన్యాసాలకి బోరు కొట్టేస్తుంది జనాలకి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కదా, అంత సహనం లేదు జనాలు. కాబట్టి దాన్ని ట్రెండ్ మార్చుకొచ్చారు. అందులో భాగంగానే మీ ఊళ్ళల్లో సచివాలయాలు వచ్చినాయా లేదా, అవునంటే చేతులు ఊపండి, అప్పుడు చేతులు ఊపుతారు. వెంటనే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్టా లేదా, దాంట్లో 10 మందికి వచ్చినట్టే. మీ ఊళ్ళో రైతు భరోసా కేంద్రం వచ్చిందా లేదా, అవును అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లాగే మీ ఊళ్ళో స్కూలు నాడు నేడు కింద బాగుపడిందా లేదా, మీ పిల్లలకి స్కూల్ యూనిఫాములు మంచిగా వచ్చినాయా లేదా, భోజనం మంచిగా వస్తుందా లేదా, అమ్మఒడి వస్తుందా లేదా, ఇట్లాగా ప్రజల్ని అడిగి ఇంటరాక్ట్ చేసేటటువంటిది. తద్వారా ఇవన్నీ రావట్లేదని చెప్తున్నాడు చంద్రబాబు, ఇవన్నిటికంటే ఎక్కువ ఏదో ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు, ఆయన నమ్ముతారా అంటే లేదు లేదు లేదని వాళ్ళ చేత చెప్పించడం. ఈ స్టైలు ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మార్చారనమాట.